అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఆగస్టు నెలలో ఏ పథకాలు అన్నది అమలవుతున్నాయి, దానికి సంబంధించి ఏమేమి ఉండాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా రైతులు, తల్లులు, మహిళలు ఖాతాలోకి అన్నది బాగా జమ అవుతుంది. వాళ్ళైతే చాలా సంతోషపడుతున్నారు. ఏపీలో రైతులకు, తల్లులకు, మహిళలకు అయితే వారి ఖాతాలోకి డబ్బు అయితే జమ చేయబోతున్నారు. ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు అంటే ఆగస్టు 1వ తారీఖున పింఛన్లకు సంబంధించి పింఛన్ల పెంపు అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈసారి పింఛన్ల పెంపు అయితే బాగా జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద ఈ పింఛన్ అయితే పేరు అన్నది మార్చారు. పెన్షన్లో వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలకు అయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారండి. ప్రతి నెల అయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. వికలాంగులకు, దివ్యాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక పెన్షన్ అయితే యథావిధిగా ఇస్తారండి. ఈసారి అయితే వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే ఇవ్వడం జరగదండి. ఆగస్టు 1వ తారీఖున మొత్తం పెన్షన్ల పంపిణీ అన్నది పూర్తి చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి. పెన్షన్ అర్హత అయితే తగ్గించడం జరిగింది. ఇప్పుడైతే 50 ఏళ్ళకే పెన్షన్ అన్నది వస్తుందండి. దాన్ని కూడా ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారండి. కొత్తగా పెన్షన్లు అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలండి. ఇదే ముఖ్యమైన అప్డేట్. ఇంకా రెండో అప్డేట్ ఏంటంటే రేషన్కి సంబంధించి రేషన్ అన్నది నెల స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో మాత్రమే ఇస్తారండి. ఆగస్ట్ నెలలో కొత్త సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. పంచదార, కందిపప్పు, గోధుమ పిండి కూడా ఇస్తారండి. ఇక రాయలసీమ జిల్లాలో అయితే రాగులు లేకపోతే జొన్నలు అయితే ఇస్తారు. ఇవండి ఆగస్ట్ నెలలో వచ్చే సరుకులు. రేషన్ వాహనాలు అయితే రద్దు చేశారు. ఇక మూడో అప్డేట్ ఏంటంటే ఏపీలో ఉన్న రైతుల ఖాతాలోకి 20,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందండి. పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు అర్హతలు ఉన్నవారు ఉంటారో వాళ్ళకైతే ఈ అమౌంట్ అన్నది జమ చేయడం జరుగుతుంది వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి. రైతులకు కూడా ఈ పథకం అయితే అమలవుతుంది. 0 వడ్డీ 0 రుణాలు అయితే రైతులకి అమలవుతుందండి. ఈ పథకం అన్నది అమలవుతుంది. ఇది వరకు దీని పేరు రైతు భరోసా నుండిది. ఇప్పుడైతే అన్నదాత సుఖీభవ అనే పేరు మార్చారండి. సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే జమ అన్నది అవుతుందండి వీళ్ళ ఖాతాలోకి. దీనిని ఆగస్టు 7వ తేదీలోపు దీన్ని అమలైతే చేస్తారండి. ఏపీలో ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ప్రతి మహిళా ఖాతాలోకి 1,500 రూపాయలు అయితే జమ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి. ఆగస్టు 10వ తేదీ నుండి దీని అర్హతలు, విధి విధానాలు అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇక 5వ అప్డేట్ ఏంటంటే ఏపీలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మహాలక్ష్మి అనే పథకం అన్నది అమలవుతుంది. దీని పేరు మహాలక్ష్మి పథకం. తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణం అన్నది చేస్తున్నారో ఆ విధంగానే మన రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నది అమలవుతుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ తర్వాతే ఈ పథకం అన్నది అమలవుతుంది. ఆగస్టు 15 తర్వాతే అన్నా క్యాంటీన్ అన్నది అమలవుతుంది. కేవలం 5 రూపాయలకే భోజనం అన్నది అందిస్తామోనని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక తర్వాత అప్డేట్ ఏంటంటే గ్యాస్ సిలిండర్లు. ఏపీలో ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నది ఉచితంగా ఇస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది. ఒక్కొక్క సిలిండర్ ధర 850 రూపాయలు. 3 సిలిండర్లు కలిపి 2,500 రూపాయలు అయితే మనకి లబ్ధి అన్నది పొందుతామండి. ఆగస్టు 18 తర్వాతే దీని విధి విధానాలు, అర్హతలు అన్నది విడుదల చేసే అవకాశం ఉంది. తర్వాత అప్డేట్ అంటే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయలు అన్నది జమ చేయడం జరుగుతుంది. దీనిని
తల్లికి వందనం అనే పేరు మీద 15,000 రూపాయలు అయితే విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఆగస్టు 24 తర్వాత దీని విధి విధానాలు అర్హతలు బట్టి ఇది విడుదల చేయడం జరుగుతుంది. పథకం ఏపీలో ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి కింద 3,000 రూపాయలు అయితే ఇస్తామని ప్రకటించారు. దీని పేరు యువగలం. 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. దీన్ని ఆగస్టు 28వ తేదీన తరువాత విధి విధానాలు అర్హతలు బట్టి అమలు చేయడం జరుగుతుంది. ఏపీలో డ్వాక్రా మహిళలకి సంబంధించి 10 లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించి ఆగస్ట్ నెలాఖరు లోపులో అప్డేట్ అన్నది వస్తుంది. ఆగస్ట్ నెలాఖరు లోపులో అయితే ఈ పథకం అన్నది అమలవుతుంది. ఇది ముఖ్యంగా ఆగస్టులో అమలయ్యే పథకాలండి. ఇందులో ఏదైనా మార్పులన్నది జరగవచ్చు. ఒక్కొక్కసారి అయితే ఇది అమలవుతాయి, ఒక్కొక్కసారి లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకాలు ఎప్పటికప్పుడు చేంజ్ అన్నది అవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ నెలలో వచ్చే పథకాలు ఇవన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.